నా పేరు వచ్చేసి ముదం ప్రదీప్. కాంగ్రెస్ పార్టీ గతంలో నేను చూసినట్టయితే 2002 నుంచి కాంగ్రెస్ పార్టీగానే నేను నమ్ముకున్నాను. కాంగ్రెస్ పార్టీనే పనిచేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా మనకు ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పాలన. ఇది దొరల పాలన బద్దలు కొట్టి దొరల గాడిన బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ అభ్యర్థి ఆదిశరణ గారు ఇక్కడ గెలవడం జరిగింది. అంటే దాదాపుగా ఒక 2-3-4 దశాబ్దాలుగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఓసీ అంటే ఒక చెన్నమనేని రమేష్ బాబు వాళ్ళు అంటే ఒక తండ్రి వాళ్ళు ఒక వారసత్వంగానే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ గెలిచినారు. అంతకుముందు ఇక్కడ మనకు వేములవాడ అనేది చాలా అభివృద్ధిలో వెనకబడిపోయింది. అభివృద్ధి అనేది లేనే లేదు. అంటే ఒక కేటీఆర్ కాన్స్టిట్యున్సీకి మాకు దగ్గర ఒక 18 కిలోమీటర్ దూరంలోనే ఉండేది. కానీ మా నియోజకవర్గాన్ని ఆయన మొత్తానికి పట్టించుకునేది పాపన పోలేదు. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు జర్మన్లో ఉండేవాడు అప్పుడు. అంటే ఇప్పుడు చాలా వరకు మా ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, గృహజ్యోతి అయితేనేమి, అలాగే రైతులకు రుణమాఫీ, ఏకపక్షంగా రుణమాఫీ, రైతు భరోసా ఎకరాకు 7,500 రూపాయలు, కరెంటు బిల్లు మాఫీ. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా కానీ ఎవరు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు ఈ రోజున. ఎందుకంటే ప్రభుత్వమే కడుతుంది వాళ్ళ బిల్లు, ఇంటి బిల్లు అనేది ప్రభుత్వమే కడుతుంది. కాబట్టి దీన్ని రానున్న రోజుల కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీకి మంచి మెజార్టీతో వేస్తారని మేము భావిస్తున్నాం. సార్, ఇప్పుడు ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది మీ పాలన మీద? సార్, బ్రహ్మాండంగా ఉంది ప్రజలు కాంగ్రెస్ వైపుకి. ఎందుకంటే 10 సంవత్సరాల ప్రజలు బీఆర్ఎస్కు ఓటేసి విసిగించిపోయారు. మా కొనరపేట మండల హెడ్‌క్వార్టర్ చూసినట్టయితే ఒకప్పుడు మాది కల్లోలిత ప్రాంతం, మాది నక్సలైట్ల ఏరియా, ఇది ఏరియా కాబట్టి మాకు అభివృద్ధి అనేది నోచుకోలేదు. అంత గతంలో కూడా మా ఎమ్మెల్యే కాకముందు అయినా 2006, 2007 అయిన మధ్యలో మోడల్ స్కూల్ అయితేనేమి, జూనియర్ కాలేజీ అయితేనేమి అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వంతో అప్పుడు వైఎస్ రాజశేఖర గారితో మాట్లాడి ఇక్కడికి కాలేజీ తీసుకొచ్చిన ఘనత మనకు ఆదిశరణకి దక్కింది. ఇప్పుడు కూడా అనేక మాకు రవాణా మార్గాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒక ఊరికి పోవాలంటే ఒక ఊరికి ఇంకా లేవు. చాలా అభివృద్ధి అనేది వెనుకబడిపోయింది వేములవాడ కాన్స్టిట్యున్సీ. మా ఎమ్మెల్యే గారు ఒక్కొక్కటి చాలా నిన్న మొన్నటి వరకు చూస్తూ ఉంటే 150 కోట్లతోని వేములవాడ ఆలయ అభివృద్ధికి ఒక 150 కోట్లు సీఎం రేవంత్ రెడ్డితోని చొరవతోని మనకు కేటాయించడం జరిగింది. నా పేరు రమేష్ రెడ్డి. నేను ఒక కాంగ్రెస్ పార్టీకి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఆయ శ్రీనివాస్ ఎంబడి ఉంటూ తన ప్రతి అడుగు జాడలు నడుచుకుంటూ ఉన్న వ్యక్తిని. నేను లోకల్గా వచ్చేసి నేను పిఎస్సిస్ డైరెక్టర్ పనిచేస్తున్నాను ఇప్పుడు. సరే, తాత్కాలిక కూడా మళ్ళీ కూడా మాకు పిఎస్సి డైరెక్టర్ కొనసాగిస్తున్నాను ఇప్పుడు రీసెంట్గా. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చెప్పుకుంటూ పోతూ ఉంటే మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మాకు కూడా గత 10 సంవత్సరాల పాలనలో మరి ఈ దొరల పరిపాలన 10 సంవత్సరాలు మరి చేసినటువంటి ఎమ్మెల్యే గారు మన చెన్నమనేని రమేష్ బాబు గారు ఒక చిన్న తట్టడి మట్టి తీసిన వ్యవహారం లేదు ఇక్కడ. మరి చూసుకుంటూ పోతూ ఉంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోనే మరి ఇక్కడ ఉన్నటువంటి మామిడిపల్లి బ్రిడ్జి కావచ్చు, మరి అకంజలు చెప్పుకుంటూ పోతూ ఉంటే మరి వెంకటరావుపేట బ్రిడ్జి కావచ్చు, మరి రకరకాల బ్రిడ్జిలు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే మన ఆదిశరణ గారు ప్రభుత్వ వీపు గారు అప్పుడు వైఎస్ రాజశేఖర సన్నిధిగా పనిచేస్తూ మరి ఇక్కడి ఈ మూలకున్న ప్రాంత ప్రజలను గుర్తించి ఈ బ్రిడ్జిలు కూడా నిర్మించడం జరిగింది ఆ ప్రాంతం అప్పుడు. మరి ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే మరి ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు మహిళలకు, మరి గృహజ్యోతి కావచ్చు, మరి ఇందిరమ్మ ఇల్లు, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి గడపన పేదలను గుర్తించి ఒక ఇందిరమ్మ ఇల్లు లేచి ఒక వాళ్ళ బాష్పాలు ఇలా గుర్తించినటువంటి మరి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని తెలియజేస్తూ, మరి ఇంకా సిలిండర్ కావచ్చు 500కే ఉచిత సిలిండరు, మరి అలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా మరి పేదలను గుర్తించి మరి మా దొడ్డు బియ్యం ఏదో తిననట్టు వాళ్ళకు ఇబ్బంది పడతా ఉన్న స్థలంలో మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడితోటే హామీ ఇచ్చిన ప్రకారము మరి ప్రతి బిడ్డకు ప్రతి
కుటుంబానికి మరి సన్నబియ్యం తినిపించాలనే ఆలోచనతోటి ఇలా సన్నబియ్యం కూడా ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి సన్నబియ్యము ఒకరికి 6 కిలోల చొప్పున మరి ప్రతి కుటుంబానికి చేరవేస్తున్నారు. మరి సన్నబియ్యంతో చాలామంది గర్వపడుతున్నారు. మాకు ఈరోజు మేము మాకు ఉన్నటువంటి మేము పండించుకున్నటువంటి బియ్యాన్ని కూడా మాకు మంచి బియ్యాన్ని అందజేస్తున్నారు. చిన్న బియ్యం అందజేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు గొప్పలు చాటుకున్నారు. మరి అలాగే పోతా ఉంటే గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా మరి ఒక్కొక్కరు పుట్టి 20 సంవత్సరాలైనా కూడా వాళ్ళకి రేషన్ కార్డు కూడా అందలేదు. ఆ రేషన్ కార్డు కూడా మరి ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మరి ఈ 20 నెలల లోపలనే మరి వేల లక్షలాది మందికి రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది. మరి చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక్కొక్కరు ఇవాళ పుట్టి వారి పెళ్ళిళ్ళకి వచ్చినా కానీ ఆ రేషన్ కార్డు విషయాలు మర్చిపోయి ఇవాళ వాళ్ళు గర్విస్తున్నారని చెప్పేసి ఆ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను. మరి నా పేరు తోట మల్లేశం, కోనరావుపేట విలేజ్ కోశాధికారిగా గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలను చూసి మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మాకు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలనలో విసుకొందినాం. ఎంతోమంది గరీబులు కానీ వాళ్ళు కానీ ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, గృహజ్యోతి కానీ, 200 యూనిట్ల దాకా కరెంటు విద్యుత్ కానీ, రుణమాఫీ కానీ, ఇవన్నీ మంచి సంక్షేమ కార్యక్రమం ఒక్కొక్కటి అందుతుంటే ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే 90% గెలిచి మా రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తామని మేము. హలో, నేను కస్తూరి భగవంతరెడ్డి, కోనరావుపేట విలేజ్. గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. మరి ఈ రోజున బీసీ రిజర్వేషన్ అనేది చాలా వరకు అమలు జరిగింది. ఈరోజు కూడా బీసీ నాయకుడు ఇక్కడ ఆదిశీలన్న గారు మరి ఎమ్మెల్యేగా విప్పుగా ఈరోజు ఈ కోనరావుపేట మండలమే కాకుండా ఈ నియోజకవర్గంలో మొత్తానికి దాదాపుగా పనిచేస్తుందంటే ఒక సీనన్న మాత్రమే. ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి జర్మన్ వండుకుంటూ ఆయన కూడా ఎలాంటి పనులు చేయలేదు కాబట్టి 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే ఏరియాలో ఉంటున్నాం కాబట్టి మేము మండలేడు కోటలోనే ఉంటాము. మేము ఇదే నియోజకవర్గం కాబట్టి ఈ రోజున కూడా ఇప్పటి వరకు ఏం పని చేసిన చరిత్ర లేకుండా 10 సంవత్సరాలలో మరి ఈ 2 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రజలందరికీ గుర్తిస్తారు. ప్రజలందరూ కూడా దీనికి వంతస్తుగా మరి చాలా వరకు ఆదరణ కూడా ఉంది. ఈ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మన ఒక్కరేమే కాకుండా భారతదేశం అంతా కూడా దీన్ని గుర్తిస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కడో చెప్పుకోండి కాదు కానీ మన నియోజకవర్గంలో మాత్రం 100% పనిచేసేది ఎవరంటే బీసీ నాయకుడు మరి సీనన్న గారు. మరి ఆ ఎమ్మెల్యే గారు ఏమంటే మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు అభివృద్ధి అనేది సీనన్నతో జరుగుతుంది కాబట్టి మనం కూడా సీనన్నను గుర్తిస్తూ మరి ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ముందుంటుంది కాబట్టి మేము కూడా సీనన్న వెంబడి వండుకుంటూ మేము మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ ముగిస్తున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ 22 నెలలు అయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే అమలు చేసినారు. కానీ ఇంకా కొన్ని అమలు కానీ ఇంకా 3 సంవత్సరాలు మనకు ఉన్నది కాబట్టి ఆ కాల వ్యవధిలో పూర్తిగా ఇచ్చిన హామీల దానికన్నా ఎక్కువ ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించినట్టయితే సన్నబియ్యం అనేది మేనిఫెస్టో లేనే లేదు. ప్రతి ఇంటికి ప్రతి పేదవాడికి ప్రతి హాస్టల్కు అనేక మంది ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళ బిడ్డలే ఉంటారు కాబట్టి వాళ్ళకి సన్నబియ్యం అందించి వాళ్ళు నిజంగా ఒక పేదల పక్షపాతి అంటే మనకు కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకోవచ్చు.